ఈ వీడియోలో మనం ఇంట్లో వంట చేసే విధానాన్ని పిల్లలకు నేర్చుకునే అవకాశంగా ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. ఇంతకీ అసలు ఏ గిన్నెలు, ఏ వస్తువులు ఏ పనికి ఉపయోగించబడతాయి? ఏమిటి సంగతి? ఏం ఆలోచిస్తున్నావు? నాన్న, వంటగదిలో ఎన్ని గిన్నెలు ఇంకా వస్తువులున్నాయో మీకు ఎలా గుర్తుంటుంది? ఏ గిన్నె దేనికి ఉపయోగించబడుతుంది, ఇంకా ఏ వంటకం ఎలా తయారు చెయ్యాలి అని? ఆకాష్, ప్రతి వంటకం తయారు చేయడానికి వేర్వేరు పద్ధతులు ఉంటాయి. వేర్వేరు వంటకాలు వండడానికి వేర్వేరు పాత్రలు ఇంకా ఆహార పదార్థాలు ఉపయోగించబడతాయి. మరైతే ఇవాళ మనం కలిసి ఒక వంటకం తయారు చేసి వంటగదిలోని విభిన్న వస్తువుల గురించి తెలుసుకుందామా? ఈరోజు మనం తినడానికి ఏం వండబోతున్నాం? ఇవాళ మనం అన్నం వండుదాం. అయితే వంట చేసే సమయంలో ఎల్లప్పుడూ జాగ్రత్త వహించడం తప్పనిసరి, లేదంటే ఏదైనా దుర్ఘటన జరగొచ్చు. అర్థమైందా? పద మొదలు పెడదాం. ముందు మనం గ్యాస్ మీద నీళ్లు మరిగించడానికి పెడదాం. ఎన్ని నీళ్లు మరిగించాలి నాన్న? మొత్తం నలుగురి కోసం మనం 2 బౌల్స్ బియ్యం నీళ్లలో వేసి ఉడికించాలి. మనం ప్రతి ఒక్క బౌల్ బియ్యానికి 2 బౌల్స్ చొప్పున నీళ్లు పోసి బియ్యాన్ని ఉడికించాలి. అయితే ఎన్ని బౌల్స్ నీళ్లు పోయాలి నాన్న? నువ్వే చెప్పు. మనం 2 బౌల్స్ బియ్యం ఉడికించాలి. దాని ప్రకారం ఎన్ని బౌల్స్ నీళ్లు కావాలి? ఒక బౌల్ బియ్యం కోసం 2 బౌల్స్ నీళ్లు అంటే 2 బౌల్స్ బియ్యం కోసం కావాలి 4 బౌల్స్ నీళ్లు. ఇన్ని నీళ్లే పోయాలా నాన్న? అవును. సరే, ఇప్పుడు దీని గిన్నెలో నీళ్లు పోయి 1 2 3 4 బౌల్స్ నీళ్లు పోసాను. ఇప్పుడేంటి నాన్న? ఆకాష్, ఇప్పుడు నువ్వు డ్రమ్ములో నుంచి బియ్యం తీసుకునిరా, ఉడికిద్దాం. నాన్న, బియ్యాన్ని ఈ డ్రమ్ములోనే ఎందుకు ఉంచుతారు? బియ్యాన్ని ఎల్లప్పుడూ దుమ్ము, తేమ ఇంకా మలినాల నుంచి దూరంగా ఉంచాలి. అందుకే వాటిని డ్రమ్ములో ఉంచడం జరిగింది. అన్నట్టు పాడవకుండా కాపాడడానికి వీటిని చల్లని ప్రదేశంలో ఉంచాలి. అంటే మనం పప్పులు కూడా వాటికి మలినాలు అంటకుండా చల్లని ప్రదేశంలో ఉంచినట్లుగానా? శభాష్. సరే, ఇప్పుడు మీ అక్క ఇంకా అమ్మ వచ్చే లోపల వంట చేసేద్దాం. నాన్న, ఆ డ్రమ్ము నుంచి నలుగురి కోసం మనం 2 బౌల్స్ బియ్యం తీసుకోవాలి కదా? నువ్వు డ్రమ్ములో నుంచి బియ్యం తీయి. 1 2 సరిపోతాయా నాన్న? నలుగురి లెక్కన ఇన్ని సరిపోతాయి. నాన్న, 2 బౌల్స్ బియ్యం తీసాను. ఇప్పుడు తర్వాత ఏం చెయ్యాలి? ఇప్పుడు మనం బియ్యాన్ని శుభ్రమైన నీళ్లతో బాగా శుభ్రమయ్యే వరకు కడగాలి. బియ్యం ఎందుకు కడగాలి నాన్న? బియ్యం మరింత శుభ్రం చేయడానికి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసాను. ఇంకా కొద్దిసేపు అలా వదిలేద్దాం. నాన్న, ఎందుకలా? ఎందుకంటే బియ్యంలో ఉన్న మలినాలు పైకి వచ్చి బియ్యం తేలికగా శుభ్రమవుతాయి. అర్థమైందా? ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం మరొక్కసారి కడుగుదాం. ఈసారి నువ్వు కడుగు. కడిగేశాను నాన్న. తర్వాత ఏం చెయ్యాలి? నీళ్లు కూడా మరిగాయి. ఇప్పుడు గ్యాస్ మంట తగ్గించి చాలా జాగ్రత్తగా ఈ శుభ్రంగా కడిగిన బియ్యాన్ని ఆ నీళ్లలో వేస్తాం. ఇప్పుడు మొత్తం బియ్యం వేసిన తర్వాత నీళ్లు, బియ్యాన్ని ఎక్కువ మంటపై పెట్టి ఉడికించాలి. నాన్న, బియ్యం ఉడకడానికి ఎంత సమయం పడుతుంది? దాదాపు 10 నుంచి 15 నిమిషాలు. దాంతో పాటే నీళ్ల స్థాయి కూడా తగ్గడం మొదలవుతుంది. నాన్న, వాసన ఎంతో బాగుంది. నాన్న, అన్నం ఉడికిందా? ఇద్దరం కలిసి తెలుసుకుందాం పద. ఇంకా కాసిన నీళ్లు ఉండిపోయాయి, ఇంకా ఉడుకుతున్నది. ఇప్పుడు నేను గిన్నె మీద ఉన్న మూత ఒక మూలగా తెరిచి మిగిలిన నీటిని తీసేస్తాను. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాని నాన్న, బియ్యం ఉడికినట్లు మనకు ఎలా తెలుస్తుంది? అది తెలుసుకునేందుకు పద్ధతి ఉంది. ఉడికిన బియ్యం నుంచి ఒక పలుకు తీసుకో, దాన్ని నొక్కి చెక్ చేయాలి. ఒకవేళ అది బాగా మెత్తబడితే అన్నం ఉడికినట్లు. నాన్న, ఇది బాగా మెత్తబడింది అంటే అన్నం ఉడికింది. సరిగ్గా చెప్పావు. ఇవాళ అన్నం రుచికరంగా ఉంది. అవును. ఇవాళ అన్నం ఆకాష్ వండాడు. సరే, అయితే అన్నం ఎలా వండాలో చెప్పు.
ముందు 4 బౌల్స్ నీళ్ళని మరిగించాలి. తర్వాత 2 బౌల్స్ బియ్యం శుభ్రం చేసి కడిగి మరుగుతున్న నీళ్లలో వేయాలి. నీళ్లు బియ్యం కలిపి 10-15 నిమిషాలు ఉడికించాలి. నీళ్ల స్థాయి తగ్గినప్పుడు గ్యాస్ ని ఆఫ్ చేసి ఒక ప్లేటుతో గిన్నె మీద మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ప్లేటును కాస్త తీసి గిన్నె ఒక మూల నుంచి మిగిలిన నీటిని తీసివేయాలి. మరి అన్నం ఉడికిందో లేదో ఎలా తెలుసుకోవాలి? అందుకోసం అన్నంలో నుంచి 1-2 మెతుకులు తీసుకొని దాన్ని నొక్కాలి. ఒకవేళ ఆ మెతుకు పూర్తిగా మెత్తబడితే అన్నం ఉడికినట్లే. నువ్వు అంతా సరిగ్గా చెప్పావు. నువ్వు, అక్క, నేను ముగ్గురం కలిసి రేపు పప్పు అన్నం తయారు చేద్దామా? రేపు నువ్వు అన్నం వండు, పప్పు తయారు చేయడానికి నేను మీ ఇద్దరికీ సాయపడతాను. నేర్చుకోవాలనుకుంటున్నారా? నేర్చుకోవాలనుకుంటున్నాం. కానీ దానికంటే ముందు నువ్వు అన్నం వండే మొత్తం ప్రక్రియను బొమ్మలు వేసి నాకు చూపించాలి. దాంతో తర్వాత నీకు అన్నం వండటం తేలికవుతుంది. అవునమ్మా, తప్పకుండా. నేను తప్పకుండా వేస్తాను. రేపు చాలా సరదాగా ఉండబోతుంది. అన్నం వండే ప్రక్రియ నుంచి పిల్లలు ఎంతో నేర్చుకోవచ్చు అంటారు. వారు విభిన్న రకాల వంటకాలు వండడం నేర్చుకుంటారు. అలాగే వంటగదిలో ఏ వస్తువులు ఎక్కడ ఎలా ఉంచాలో అన్న సమాచారం వారికి లభిస్తుంది. వారు ఓపెన్ లేదా క్లోజ్డ్ డబ్బాలలో ఏ వస్తువులను ఎందుకు ఉంచాలో తెలుసుకుంటారు. వారు మట్టి, ఇనుము లేదా అల్యూమినియంతో ఏ పాత్రను తయారు చేస్తారో నేర్చుకుంటారు. వంట వండే ప్రక్రియ గురించి పిల్లలతో మాట్లాడడం చాలా ముఖ్యం. ఇది పిల్లల్లో జాగ్రత్తగా వినడం మరియు అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే వారు వారి మాటల్లోనే వంట వండే పద్ధతిని కూడా తెలుపగలరు. గుర్తుంచుకోండి, అభ్యాస భాండాగారం, కలిసి వంట చేద్దాం.